ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలం నా కలువరి కృపాసనం యొద్దకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. సంఖ్యాకాండము 1వ అధ్యాయము 53వ వచనంలో, ఇశ్రాయేలుల సమాజం మీద కోపం రాకుండానట్లు లేవీయులు సాక్ష్యపు గుడారము చుట్టూ దిగవలను, వారు సాక్ష్యపు గుడారమును కాపాడవలను. దేవుడైన యెహోవా లేవీయులకు లేకపోతే యాజకులకు ఇచ్చిన బాధ్యత ఏంటంటే, వారు ప్రత్యక్షపు గుడారము సాక్ష్యపు గుడారము చుట్టూనే వారు నివసించాలి. వారు ఆ సాక్ష్యపు గుడారాన్ని కాపాడుతూ ఉండాలి. ఏ విధంగా కాపాడాలి అనేది చాలా విశ్లేషణగా దేవుడు చెప్పాడు. అయితే మన జీవితం నేటి కాలంలో సేవకులైన వారు దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ప్రార్థనా విజ్ఞాపనలు సమర్పించి ప్రతి సంఘ బిడ్డ కోసం, విశ్వాసి కోసం ప్రార్థనా విజ్ఞాపనలను దేవునికి సమర్పించుకుంటూ వారి క్షేమాభివృద్ధి కోసం ప్రార్థించే బాధ్యత ప్రతి సేవకునికి దేవుడు ఇచ్చాడు. అట్టి విధంగానే సేవకులు ఈ దినాల్లో వర్ధిల్లుచున్నారని గమనించి వారి పట్ల మనము జ్ఞానంతో, వివేకంతో ప్రవర్తించడానికి మనము మనలను సిద్ధపరచుకుందాం. ఆమేన్.